ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట మీకు అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీరందరూ దేవుని కృపలో బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను దేవుని కృపలో నేను బాగున్నాను. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ బాగుండాలని, అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి అనేదే దేవుని చిత్తము, ఆయన ప్రణాళిక. కాబట్టి మనము ఆయన చిత్తానికి లోబడి ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. అంటే మనమందరం కూడా రక్షణ లేని వారి కొరకు ప్రార్థించాలి. రక్షింపబడిన వారు తప్పిపోకుండా, పడిపోకుండా, అపవాది బంధకాల్లో చిక్కుకోకుండా ఉండాలని మనం అందరూ ప్రార్థించాలి. ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థిద్దాం, మన కొరకు ప్రార్థించుకుందాం. దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు, ప్రార్థనలకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అని నమ్మి ప్రార్థిద్దాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయనా, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచిన దేవా, అనుక్షణము మీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని ఆదరించి, రక్షించి, పోషించి, అయ్యా ప్రభువా తండ్రి అని పిలిచే ధన్యత, అర్హత మాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. రక్షణ లేని బిడ్డలకు యేసుక్రీస్తునామములో రక్షణ కలుగునుగాక. రక్షింపబడి ఇంకను ప్రభువా తండ్రి నామకార్థ క్రైస్తవ్యంతో ప్రభువా మనోనేత్రాలు మూయబడిన స్థితిలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి మనోనేత్రములు యేసుక్రీస్తు ప్రభువా నామములో ఇప్పుడే తెరవబడునుగాక. ప్రతి ఒక్కరి బంధకాలు తెగిపోవునుగాక. ప్రతి ఒక్కరిలో చీకటి అంధకారం తొలగిపోవునుగాక. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. అపవాది బంధకాల నుంచి ప్రభువా మాకు నేను విడుదలనిచ్చిన దేవా, మీ రక్తంలో మా పాపాలు శాపాలు కడిగిన దేవా, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు అపవాది శక్తులన్నిటి మీద నేను విజయాన్ని పొందుకున్నట్లుగానే మాకు ఆ విజయాన్ని మాకు ఇచ్చినందుకు, మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ బిడలుగా మమ్మల్ని చేసుకుని అయ్యా మాకు అపవాది శక్తులన్నిటి మీద విడుదల కలుగజేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మేము ఇంకనూ గ్రహించుకోలేని స్థితిలో, బాధల్లో, చింతల్లో, కృంగిపోయిన స్థితిలో ఉండి ప్రార్థన చేయకుండా, అపవాదిని నైనా ఎదిరించకుండా తండ్రి కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు అందరినీ నేను వెలిగించండి ప్రభా. మనోనేత్రాలతో నేను ప్రతి ఒక్కరి మనోనేత్రాలు నైనా తెరవ చేయండి, నీ వెలుగుతో నింపండి. ప్రతి ఒక్కరిలో ఉన్న చీకటి యేసుక్రీస్తు నామములో తరిమి కొడుతున్నాం తండ్రి. నీ బలమైన ఆత్మతో నింపి అయ్యా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన వాక్యాంశము, తన్ను తాను హెచ్చించుకొను వాడు కొను ప్రతివాడును తగ్గించబడును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును. అంటే ఎలా తగ్గింపబడతారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనల్ని మనం హెచ్చించుకోవడం కాకుండా గొప్ప దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు మహిమ పొందాలి తప్ప మనం ఎప్పుడు కూడా తగ్గింపబడిన స్థితిలో ఉండాలి. దీన మనస్కులమై ఉండాలి. ఆయన యందు వినయము, విధేయత కలిగిన వారుగా మనం ఉండాలి అని ఈ దినం నేర్చుకుందాం. ఇంకా మనలో ఎవరిలోనైనా తగ్గించుకోలేని స్థితిలో, మనల్ని మనం హెచ్చించుకునే స్థితిలో ఉండాలి అనుకుంటున్నామంటే అది అపవాది తలంపులు. అపవాది మనలో ఉండి నువ్వు చాలా గ్రేటు, నువ్వు చాలా గొప్ప అని మనల్ని మభ్యపెట్టి దేవునికి దూరం చేయాలని వాడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి అపవాది తలంపులు ఎవరికైనా కలిగించి వారు హెచ్చించుకోవాలనేటటువంటి స్థితిలో ఉన్న ఎడల ఈ దినం మనం అలాంటి హెచ్చించుకునే స్థితిలో ఉన్నట్లయితే, అలాంటి తలంపులు మనకు వస్తున్నాయి అంటే అది మనలో మనోనేత్రాలు మూసివేసి మనము హెచ్చించుకుంటున్నామని కూడా గ్రహించుకోలేనటువంటి స్థితిలో వాడు మనల్ని ఉంచేస్తాడు. కాబట్టి అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ దినం మనం ఏ మనస్తత్వం కలిగి ఉన్నాము, ఏ తలంపులు కలిగి ఉన్నాము, ఈ దినం మనం తెలుసుకుని ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టి దేన్ని మనం వెంబడించాలో దాన్ని వెంబడించే వారుగా
ఈ దిన వాక్యాన్ని విని నేర్చుకుందాం, తెలుసుకుందాం. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును. అంటే మనుష్యులు హెచ్చించేది కాదు, హెచ్చించేదైనా దిగజార్చేదైనా దేవుడు మాత్రమే. మనల్ని మనం హెచ్చించుకోవాలనుకుంటే మనం కింద చతికిలు పడిపోతూ ఉంటాం, మళ్ళీ తిరిగి లేవలేని స్థితిలో పడిపోతాం మనం. నేను ఒకప్పుడు నన్ను నేను హెచ్చించుకుంటున్నానని నాకు గ్రహింపు లేదు. బిజినెస్లో అది ఏం బిజినెస్లో పెడుతున్నామో ఆ బిజినెస్ కరెక్టా కాదా, ఇలా మనం హెచ్చించుకుని మనము డబ్బు సంపాదించి దేవుని మందిరం కట్టడం కరెక్టా, ఇది దేవుని చిత్తమా కాదా అని గ్రహించుకోకుండా చేయాలనుకొని ఎన్నో విధాలుగా మోసపోయి నష్టపోయి ఎంతో మనశ్శాంతిని కోల్పోయి ఎంతో వేదనకి గురైపోయిన పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. అది మనల్ని మనం హెచ్చించుకుంటున్నామని కూడా మనకు తెలియదు. ఎలా అంటే నువ్వు దేవుని పనే కదా, దేవుని మందిరమే కదా కట్టాలనుకుంటున్నావు, ఏం తప్పే ఉంది ఈ బిజినెస్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒక డబ్బు పెడితే 2 రెట్లు 3 రెట్లు వచ్చేస్తుందని మనకు ఆశ కల్పించినప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని మనం దేవుని పాద సన్నిధిలో అడగాలి. అడగకపోతే మన సొంత జ్ఞానంతో మన సొంత తెలివితేటలతో మనం ఉన్నట్లయితే మనల్ని మనం హెచ్చించుకున్నట్లే. అది కూడా మనల్ని మనం హెచ్చించుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, తగ్గింపబడతారు. దేవుడు ఏం చేస్తాడు, ఉన్నదంతా కోల్పోయి దేవుని పాద సన్నిధిలో కనిపెట్టే విధంగా దేవుని నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం లేకుండా ఏదీ లేదు, ఏదీ జరగదు అని తెలియపరిచాడు దేవుడు. తెలియపరిచి దేవుని పాద సన్నిధిలో మొరపెట్టేటట్టుగా ఆయన పాదాల పట్టుకుని బ్రతిమాలేటట్టుగా నన్ను మార్చుకున్నాడు. ఇంకా అలాంటి స్థితిలో ఎవరైనా ఉన్న ఎడల మనల్ని మనం తెలియకుండానే మనం హెచ్చించబడుతూ ఉంటాం. హెచ్చించబడ్డం అనగా ఎలాగా, దేవుని చిత్తానికి లోపడకుండా దేవుని పాద సన్నిధిలో పెట్టకుండా మన సొంత జ్ఞానం మన సొంత తెలివితేటలతో మనం ఏదో చేయాలనుకోవడం కూడా మనల్ని మనం హెచ్చించుకోవడమే. సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి మాత్రమే చెల్లాలి, కానీ మనల్ని మనం హెచ్చించుకోకూడదు. అదే ఆ బిజినెస్లో నేను ఆ డబ్బు వచ్చి ఉన్న ఎడల నేనే కట్టాను నా అనే అహం నాకు పెరిగిపోయేది. కానీ దేవుడు చేసుకుంటాడు, దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఆయన మహిమ పొందుకుంటాడు, ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తాడు. మనల్ని మనం ఎప్పుడైతే హెచ్చించుకోవాలనుకుంటామో తగ్గింపబడిన స్థితిలోకి దేవుడు మార్చేస్తాడు. ఎందుకంటే దేవుడు పిల్లలు తప్పిపోవడం పడిపోవడం దేవునికి ఇష్టం కాదు. దేవుని మీద ఆధారపడాలని దేవుడు ఆశిస్తాడు. మన పిల్లలు మనల్ని సలహా అడగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయట వాళ్ళని అడిగి బయట చేస్తే తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడుతూ ఉంటాం. మనల్ని అసలు కేర్ చేయకుండా ఉన్నప్పుడు మనం ఎలా బాధపడతాం. అలాగే దేవుడు కూడా దేవుని సన్నిధిలో పెట్టకుండా దేవుడిని అడగకుండా దేవుడి మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానంతో మన తెలివితేటలతో మనం చేసినప్పుడు దేవుడు బాధపడి మనకి నేర్పిస్తాడు. మనకి వినయము విధేయత దీనత్వము నేర్పించి మనల్ని ఉన్నతమైన స్థితిలో హెచ్చించి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. మనం ఈ చిన్న తప్పే కదా అని మనల్ని దేవుడు క్షమిస్తే మనం అన్నీ మన ఆలోచనల మీదే మనం ఆధారపడిపోతాం. దేవుని మీద ఆధారపడడం అనేది మర్చిపోతాం. అది దేవుని చిత్తం కాదు. మనం దేవుని పిల్లలం, ఆయన చేతిలో మనం మట్టి పాత్రలం అని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన చేసిన బొమ్మలం మనం. కాబట్టి ఆయన చిత్తానికి మనం లోబడాలి, ఆయన చేతుల్లో మన జీవితాలను పెట్టాలి. అప్పుడే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తాడని గ్రహించుకోవాలి. ఈ దిన వాక్యాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్న ప్రతివాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడంట, హెచ్చింపబడునని చెప్పాను. ఈ ఉపమానము ఈ వచనము ఎవరి గురించి చెప్పారు అంటే ఆ యొక్క భోజన విందుకి మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే లూకాసు వార్త 14వ అధ్యాయము 8వ వచనంలో, నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు,
ఎవరైనా మనల్ని విందుకు కానీ మనల్ని ఏ విషయంలోనూ మనం పిలిచినప్పుడు మనం ఏం చేయాలి, మనం ముందుకెళ్ళి అగ్రపీఠం అంటే మొదటి స్థానంలో మనం కూర్చోవాలని అనుకోకుండా వెనకకెళ్ళి కూర్చోవాలి, వినయం కలిగి ఉండాలి అని యేసుప్రభువారు మనకు నేర్పిస్తున్నారు. అయితే లోకంలో జ్ఞానము, చదువు లోక జ్ఞానాన్ని నేర్పిస్తుంది, కానీ పరిశుద్ధ గ్రంథం ఏమి నేర్పిస్తుందంటే మనకి వినయము, విధేయత, దీనత్వము కలిగినటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. మనకి ఈ లోకంలో జీవించాలన్నా మనకు వినయము, విధేయత, దీనత్వం ఎంతో అవసరం. పెద్దలను గౌరవించడం, రాజులని గౌరవించడం మనం నేర్చుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథం, అందుకే జ్ఞానం కొనుక్కునేటువంటి సామెతల్లో ఏమని ఉంటుందంటే, మీ ఆస్తంతా ఇచ్చి మీరు జ్ఞానాన్ని కొనుక్కోండి, మీ వెండంతా అమ్మి, మీ బంగారం అమ్మి మీ జ్ఞానాన్ని కొనుక్కోండి అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ జ్ఞానం? దేవుని వాక్యమే మనకి జ్ఞానం ఇస్తుంది. దేవుని వాక్యం మనకి సమస్తము నేర్పిస్తుంది. ఈ లోక జ్ఞానంతో పాటు పరలోక రాజ్యానికి కూడా మనల్ని వారసులుగా చేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, పరలోక సంబంధమైనది పరిశుద్ధ గ్రంథం. అనగా ఈ లోకంలో కూడా ఆ జ్ఞానము, ఆ విధేయత ఎంతో అవసరం అవుతుంది. అలాగే పరలోక రాజ్యానికి కూడా వెళ్ళే ద్వారముగా మార్చబడుతుంది. విధేయత చూపించడం ద్వారా, వినయం చూపించడం ద్వారా, ఇతరులను క్షమించే మనసు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి దేవుని వాక్యం మనకు అన్నీ నేర్పిస్తుంది. దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మనకి విధేయత, వినయము కలిగి జీవిస్తాం. అప్పుడు మనకి దేవుడు హెచ్చిస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తాడు. మనకు మనంగా హెచ్చించుకోవాలనుకుంటే తగ్గింపబడతాం. మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఏమంటాడంటే యాకోబు పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎలా అంట? ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన దృష్టికి మనం తగ్గించుకోవాలి. అంటే అది వేషధారణ కాదు, బయట మనుషుల దగ్గర మనం ఏదో వినయం ఉన్నట్టు మనం చూపించడం కాదు, నటించడం కాదు. హృదయము, మన హృదయంలో దీనత్వం ఉండాలి. 1 పేతురు 5:6 ఉంటుంది చూడండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండి. దేవుని బలిష్టమైన చేతి కింద ఏముండాలంట? దీన మనస్కులై కలిగి ఉండాలి. దీన మనస్కు అంటే దీనమైనటువంటి మనస్సు, అంటే దేవుని మీద ఆధారపడేటటువంటి మనస్సు, దేవునికి విధేయత చూపించే మనస్సు. అంతేకాని ఈ లోకంలో ఏదో మనం వస్త్రధారణతోనూ, మాటతో, ప్రవర్తనతో కాదు. హృదయము దేవునిది, దేవునికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? తగిన సమయంలో, తగిన సమయం అనగా మనం అనుకునేది కాదు, తగిన సమయం అని దేవుడు భావించినప్పుడు, మనం తగిన సమయం వస్తుందని మనం అనుకున్నప్పుడు కాదు, ఆయన భావిస్తాడు. ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు పడిపోయిన వారిని పడిపోయినట్టుగానే ఉంచడు. మన అనారోగ్యంగా ఉంటే అనారోగ్యంతోనే దేవుడు చంపేయడు. మనకి ఏ సమస్య ఉన్న ఆ సమస్యల్లోనే దేవుడు ఉంచాడు. కానీ ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం రావాలంటే మనం ఏం చేయాలి? దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏముండాలి? దీన మనసు కలిగి ఉండాలి. ఆయన ఎందే మనం కనిపెట్టుకున్నప్పుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. కానీ మనము దేవునికి దూరమై దేవుని విడిచిపెట్టి మన సొంత జ్ఞానంతో మనం ఏదైనా చేయాలనుకుంటే కనుక మనం పడిపోతాము, మనం తగ్గింపబడతాము. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లోకాసు వార్త 14:8 నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు, అంటే ఇప్పుడు మనం భోజనానికి పిలిచారు లేదా ఒక ఫంక్షన్కి దేనికైనా పిలిచినప్పుడు మనం మొదటి స్థానంలో కూర్చోవద్దు. కూర్చుంటే మనకంట ఘనులు ఇంకా గొప్పవారు ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి అన్నప్పుడు ఎంత బాధపడతాం. ఆ బాధపడకుండా ముందే మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి. వాళ్ళు పిలిచి కూర్చోమన్నప్పుడు మీకు గౌరవం ఉంటుంది. మీరు కూర్చున్న తర్వాత లేచి వెనక్కి వెళ్ళమంటే మీకున్న గౌరవం పోతుంది. కాబట్టి
మీరు తగ్గించుకోండి. తగ్గించుకుంటే ఏం చేస్తారో వెనక ఉన్న ప్లేస్లో ఉన్న వాళ్ళు వచ్చి ఎదరు ప్లేస్లో మీరు కూర్చుంటారు. అలాగే ముందే మీరు హెచ్చించుకుంటే మొదటి ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ స్థితిలో మీరు ఉండొద్దు అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే మీరు దిగజార్చబడతారు. మీరు ఎప్పుడైతే తగ్గించుకుని దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటారో, దీన మనస్సు ఎప్పుడైతే కలిగి ఉంటారో, ఆయన బలిష్టమైన చేతి కింద అనగా ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనం అప్పచెప్పి మన జీవితాలు ఆయన చేతిలో పెడతామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తగిన సమయందు మనల్ని హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు. ఈ లోకములోనే కాకుండా పరలోక రాజ్యంలో మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఈ లోకంలో ఆశీర్వదించబడతాము, పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వం ఉంది యేసయ్య ఉన్న చోటనే మనల్ని కూడా దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటి, దీన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. అయితే ఇంకా మనం చూద్దాము, లూకాసు వార్త 18వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ఏంటంట, తామే నీతిమంతులం అనుకుంటూ తమ్మును నమ్ముకుని కొందరు ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఇది పరిసయ్యులు ఏం చేస్తారంటే, మేము చాలా నీతిగా ఉన్నాం, చాలా యథార్థంగా ఉన్నామని, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని, ధర్మశాస్త్రాన్ని తెలియని వారిని వాళ్ళు అసలు వాళ్ళతో పొత్తు లేకుండా వాళ్ళతో పరిచయం లేకుండా వీళ్ళు ప్రత్యేకింపబడి ఉంటారంట. అలాంటి వాళ్ళని చూసి చెప్తున్నాడు ఏమనంటే, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని, దేవుడు కాదు, మేము నీతిమంతులం కాబట్టి మేము చాలా గొప్పవారమని వాళ్ళు అనుకుని వాళ్ళు హెచ్చించుకునేటటువంటి అలాంటి వారిని చూసి పరిసయ్యులను సద్దూకయ్యులను అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నటువంటి వారిని అందరినీ గురించి యేసయ్య చూసి చెప్తున్నాడు. ఏమనంటే, ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఉపమాన రీతిగా చెప్తున్నారు. ఇతరులను తృణీకరిస్తూ తాము నీతిమంతులు అనుకుంటూ తమ్మును తాను హెచ్చించుకునేటటువంటి వారితో చెప్తున్నాడు. ఏమనంటే, ప్రార్థన చేయుటకై 10వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుల గురించి చెప్తున్నాడు అనమాట. తమ్మును తాము హెచ్చించుకుంటూ, ఇతరులను కించపరుస్తూ, ఇతరులని లక్ష్య పెట్టకుండా వాళ్ళు హెచ్చించుకుంటూ ఉన్నటువంటి పరిసయ్యుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సుంకరి అనగా సుంకం చెల్లించేవారు అనగా యూదా ప్రజలకి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వాళ్ళు సరుకులు సరఫరా చేసేటటువంటి వారు. అంటే వాళ్ళకి పరిచర్య చేసేవాళ్ళు, సరుకులు అందించేవాళ్ళు అనగా వాళ్ళకి వీళ్ళు పరిచర్య చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు తక్కువ. పని చేసేవాడికి పని చేయించుకునేవాడికి పని చేసేవాడు దాసుడు. అట్లా వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఒక దాసులుగా లెక్క చేయని స్థితిలో ఉన్నారు. అప్పుడు ఈ సుంకరు ఏం చేశాడు, తన స్థితి ఏంటో తను గ్రహించుకోగలిగాడు. పరిసయ్యుడు ఏం చేసుకుంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకుంటూ తన స్థితి ఏంటో తను గ్రహించుకోలేని అంధకారంలో ఉన్నాడు, అంధత్వంలో ఉన్నాడు, మనోనేత్రాలు మూయబడి ఉన్నాడు. ఎవరు, పరిసయ్యుడు. తనను తాను హెచ్చించుకునే వాళ్ళు ఎలా ఉంటారు, అంధత్వంతో ఉంటారు. అంధత్వం ఉంది కాబట్టి వాళ్ళు హెచ్చించుకుంటారు. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని మహిమను, దేవుని శక్తిని వాళ్ళు గ్రహించలేరు కాబట్టే వాళ్ళు హెచ్చించుకుంటారు. ఎప్పుడైతే గ్రహిస్తారో దేవుని శక్తిని, దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని, ఆ దేవుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి
గ్రహింపు ఉన్నవాళ్ళు తనని తాను హెచ్చించుకోలేరు, తగ్గించుకుంటారు. కనికరం గల మనసు వచ్చేస్తుంది, దీన మనసు వచ్చేస్తుంది. అలాగా వాళ్ళిద్దరి గురించి పరిసయ్యుడు శుంకరి గురించి ఉపమాన రీతిగా యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏమని? పరిసయ్యుడు నిలువబడి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నారు. దేవుని మందిరానికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ శుంకరి వలెనైనను ఉండలేదు. నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ శుంకరి వలె ఉండకుండా చోరుల వలె దొంగతనాలు చేసేవాళ్ళలాగా, ఈ శుంకరైనటువంటి పాపి ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ కష్టం నమ్ముకుని కష్టాల మీద కష్టపడి బ్రతుకుతున్నటువంటి ఈ శుంకరి వలె నేను లేను. నేను ఎలా ఉన్నాను? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, ధర్మశాస్త్రానుసారంగా నేను జీవిస్తున్నాను, పదాజ్ఞలను సూచ తప్పకుండా నేను పాటిస్తున్నాను. కాబట్టి నేను నీతిగా ఉన్నాను. నీకు ఇచ్చే దాంట్లో నేను తక్కువ చేయట్లేదు. వివరించి చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఇతర మనుషుల వలెనైనను ఈ శుంకరి వలెనైనను, పక్కనున్నటువంటి శుంకరిని కూడా పోలుస్తున్నాడు. ఈ శుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, అలా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. 10వ వంతు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. 10వ భాగం కూడా చెల్లిస్తున్నాను. దశమ భాగాన్ని ఇస్తున్నాను నేను. తనలో తాను ప్రార్థించుచూ ఉండేది. తనలో తాను ఏం చేస్తున్నాడు? దశమ భాగాన్ని ఇస్తున్నాను, నేను 10వ భాగాన్ని ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, శుంకరలాగా లేను, పాపుల్లాగా లేను, దోచుకునే వాళ్ళలాగా లేను, నీ ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తూ నేను చాలా యథార్థంగా ఉన్నానని దేవుని సన్నిధిలో తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే శుంకరి దూరాన్ని నిలిచాడు. శుంకరైనటువంటి వాడు ఎలా ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని పాటించకుండా కష్టం చేసుకుని బ్రతుకుతూ పాపినని గ్రహించినటువంటి శుంకర ఎలా ప్రార్థిస్తున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళే అర్హత కూడా నాకు లేదు, ఆ దేవుని స్థానంలో నిలిచేంత ధన్యత నాకు లేదు, అర్హత నాకు లేదు, కాబట్టి నేను దూరాన్ని నిల్చున్నాడు. దేవుని మందిరంలో కూడా రాలేని స్థితిలో దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనాను ధైర్యం చాలేదు. ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలేదు, పైకి చూడడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. తనను తాను ఎంత పాపిని అనేది గ్రహించుకోగలిగాడు. గ్రహించగలిగిన వాళ్ళకి పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తను పాపినని గ్రహించాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించగల శక్తిమంతుడని గ్రహించాడు. గ్రహించి ప్రార్థన చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటూ, నాకు అర్హత లేదు, నేను ఇంత ఘోర పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నేను నీ ద్వారము దగ్గరికి, నీ ఆలయ ద్వారం దగ్గరికి కూడా రావడానికి నాకు అర్హత లేదు అని గ్రహించుకోగలిగాడు. కానీ ఈ పరిసైడు ఎలా ఉన్నాడు? నేను చాలా యథార్థంగా ఉన్నాను, చాలా నీతిగా ఉన్నానని తను తలెత్తుకొని తను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఈ శుంకరు ఏం చేస్తున్నాడు? తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఆ ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపినైన నన్ను కరుణింపుమని పలికెను. అతని కంటే ఇతడు నీతివంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఎలాగంట? తనను తాను హెచ్చించుకుంటూ, తనను తాను గొప్పగా ప్రశంసించుకుంటూ, తను చేసే మంచి క్రియలన్నిటినీ దేవునికి చెప్తూ ప్రార్థన చేసినటువంటి పరిసయుడి కంటే ఈ శుంకరి రొమ్ము మీద గుద్దుకుంటూ, అయ్యా నేను పాపిని, తలెత్తడానికి కూడా నాకు అర్హత లేదు, నీ మందిర ద్వారం దగ్గరికి కూడా నాకు అర్హత లేదు, నేను ఇంత ఘోర పాపిని అని చెప్పి ప్రార్థన చేసినటువంటి ఈ శుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. ఏమక్కర్లా, నేను పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. అతను నేను నీతిమంతుడిని అంటున్నాడు, ఇతను ఏమంటున్నాడు? నేను పాపిని కాబట్టి నన్ను కరుణించు అంటున్నాడు.
తను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు కానీ కరుణించు, కృప చూపించు, నేను పాపిని అనే ముక్క ఆ యొక్క పరిసైడికి రాలేదు. కానీ ఈ పాపి అయినటువంటి శుంకరికి పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. అందుకే పాపుల కొరకు నేను వచ్చాను, నీతిమంతుల కొరకు నేను రాలేదంటాడు యేసయ్య. పాపములో కొట్టుకుపోతున్నటువంటి ఎంత ఘోర పాపములో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా, నేను ఇంత పాపంలో ఉన్నాను అని ఎవరైతే గ్రహించుకుంటారో, గ్రహించుకున్న వాళ్ళు మాత్రమే ప్రార్థన చేయగలుగుతారు. గ్రహించుకోనంత కాలం ఆ పాపములో పొర్లాడుతూ పంది బురదలో ఎలా అయితే దొల్లుతూ ఆనందిస్తుందో అలాగే ఆ పాపంలో ఉండి ఆ పాపంలోనే ఆనందపడుతూ ఉంటారు. ఆ పాపి అని ఎప్పుడైతే గ్రహించుకుంటాడో ఆ పాపంలో నిలిచి ఉండలేడు. ఆ బురదలో ఉండలేకుండా వచ్చి కడుగుకుంటారు. వారి పాపాలను దేవుని దగ్గరికి వచ్చి కడుక్కున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, విడిపిస్తాడు. అందుకని ఎంత ఘోర పాపంలో ఉన్నప్పటికి కూడా ఈ యొక్క శుంకరిని క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన పాపుల కొరకు వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి వచ్చాడు. నీతిమంతుల కొరకు నేను రాలేదంటాడు. నీతిమంతుడు ఎలాగూ ఏదో ఒక రోజు తెలుసుకొని ఆ క్షమాపణ అడిగి దేవుని రాజ్యంలో ఉంటాడు. పాపంలో ఉన్నవాడు పాపంలోనే నశించిపోతూ పాపంలోనే చనిపోతే ఆ పాపి పరలోక రాజ్యానికి వచ్చే అర్హత ఉండదు. నీతిమంతుడు 7 మార్లు పడినా మళ్ళీ తిరిగి లేస్తాడని ఉంది. అంటే దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి వ్యక్తి ఏదో ఒక రోజు దేవుని వాక్యాన్ని చదివి విని మార్పు పొందుతాడు. అసలు దేవుడి వాక్యమే తెలియకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, అసలు నీతి అంటే ఏంటో తెలియకుండా, నీతివంతుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని గ్రహించకుండా అంధకారంలో ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా మారు మనసు రాదు. అందుకని అలాంటి వాళ్ళ కోసం వచ్చాను నేను అంటాడు. అలాంటి పాపులందరినీ క్షమించడానికి వచ్చాను కాబట్టి ఎంత ఘోర పాపంలో ఉన్న నా ఇద్దరికి వస్తే నేను విడిపిస్తానంటాడు. వ్యభిచార పాపంలో ఉన్నటువంటి స్త్రీని విడిపిస్తాడు. తాగుడులో, బంధకాల్లో ఎలాంటి ఘోర పాపంలో ఉన్నా కూడా విడిపించగల శక్తిమంతుడు. నేను ఇంత ఘోర పాపంలో ఉన్నాను కదా, దేవుడు నన్ను విడిపిస్తాడా అని అనుమానం అనేది ఏ ఒక్కరిలో ఉండడానికి వీల్లేదు. ఎంత ఘోర పాపంలో ఉన్నప్పటికి కూడా యేసయ్యా నేను ఇంత ఘోర పాపంలో ఉన్నాను, నేను ఘోరమైన పాపిని, నన్ను క్షమించు, నీ సన్నిధికి రావడానికి నాకు అర్హత లేదు, నిన్ను పిలిచే అర్హత నాకు లేదు, అయినప్పటికీ నువ్వు పాపాలను క్షమించే దేవుడువని, మా పాపాలను విడిపించడానికి నువ్వు సిలువలో రక్తాన్ని కార్చావని నేను నమ్ముతున్నాను అని ఎవరైతే మనోనేత్రాలు తెరవబడి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తారో వారందరినీ కూడా దేవుడు విడిపిస్తాడు. శుంకరి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా వింటాడు. ఎవరు నీతిమంతులుగా తిరిగి వెళ్ళారట? అతనికంటే ఇతడు, అతనికంటే అనగా పరిసయుని కంటే ఈ పాపి అనేటువంటి శుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి పాపం ఒప్పుకున్నాడో నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి తిరిగి వెళ్ళాడు. మీతో ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెప్తున్నాను. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? శుంకరి ప్రార్థన వలె ఉండాలి, తగ్గింపు ప్రార్థన ఉండాలి, పశ్చాత్తాప ప్రార్థన ఉండాలి, వినయంతో కూడిన ప్రార్థన ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకుంటూ, మనం గనులు అనుకుంటూ, గొప్పవారు అనుకుంటూ ప్రార్థించినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు అని యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నారు, ఉపమాన రీతిలో చెప్పి ఉన్నారు. అప్పుడు చెప్తున్నారు అన్నమాట, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. తను తాను హెచ్చించుకున్నాడు ఎవరు? పరిసయుడు. తను తగ్గింపబడతాడు. శుంకరి తను తాను తగ్గించుకున్నాడు, తను హెచ్చించబడతాడు. అయితే హెచ్చింపబడునని చెప్పాను. తమ శిశువులను ముట్టవలని అప్పుడు చెప్పిన తర్వాత కొందరు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించు ప్రభు అని చెప్పి యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి దైవ సేవకుల దగ్గరికి ఇచ్చి పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి చేతులుంచి ప్రార్థన చేయిస్తారు. ఆ కాలంలో కూడా అలాగే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి చేతులుంచి ప్రార్థన చేయమన్నప్పుడు అప్పుడు చెప్తున్నారు ఆ ఉపమానానికి ఈ ఉపమానం ఏమని, అప్పుడు తమ శిశువులను ముట్టవలనని కొందరు
ఆయన వద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూసి తీసుకొని వచ్చిన వారిని గద్దించారు. ఆ శిష్యులు ఏం చేశారంట, చిన్నపిల్లలు తీసుకొస్తే ఆయన విసిగించకండి, యేసుప్రభు వారు ఆయన అలసిపోయారు, అప్పటి వరకు వాక్యాన్ని బోధించి ఉన్నారు కదా. కాబట్టి శిష్యులు ఏం చేశారు, వాళ్ళని గద్దించారంట. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి, ఆయన విసిగించకండి అని చెప్పి గద్దించినప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, అది చూచి తీసుకొని వచ్చిన వారిని శిష్యులు గద్దించారు. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, యేసుప్రభు వారు ఏం చేశారు, శిష్యులు గద్దించి తీసుకెళ్ళిపోమన్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు, వారిని తన యొద్దకు పిలిచాడు. రండి అని పిల్లలు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి. చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, నా యొద్దకు రానియండి. చిన్నపిల్లలు దేవుడితో సమానం, వాళ్ళలో ఏ పాపం ఉండదు. కాబట్టి అలాంటి వారిని ఆటంకపరచొద్దు, నా దగ్గరికి రానియండి. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ఏమంటున్నాడు, చిన్నపిల్లల లాంటి వారిదే దేవుని రాజ్యం. కపటము, అసూయలు, కక్షలు, ద్వేషాలు, హెచ్చించుకునే మనసు, మిమ్మల్ని మీరు హెచ్చించుకునే స్థితిలో మీరు ఉన్నట్లయితే వాళ్ళది పరలోక రాజ్యం అలాంటి వారిది కాదు. చిన్నపిల్లల వలె, దీన మనస్కుల వలె. చిన్నపిల్లలకి ఏం తెలియదు కాబట్టి మనం ఏది చెప్తే అది నమ్ముతారు. అలాగే చిన్నపిల్లల వలె మనం దేవుని వాక్యానికి లోబడితే ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అంటున్నాడు. చిన్నపిల్లల వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు ఇలాంటి వారిదే దేవుని పరలోక రాజ్యం అని చెప్పిన తర్వాత ఏమంటున్నారు, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు దానిలో ఎంత మాత్రం కూడా ప్రవేశించడు. అంటే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యాన్ని అంగీకరింపనివాడు. అంగీకరించడం అంటే దేవుని వాక్యానికి లోబడకుండా, యేసయ్యందు విశ్వాసం ఉంచకుండా ఉంటే చిన్నపిల్లలు ఏది చెప్తే అది వింటారు. అలాగే దేవుని వాక్యానికి చిన్న పిల్లల వలె మీరు నమ్మండి. అంటే యేసయ్య దేవుడు ఈ లోకానికి, దేవుని అవతారమైనటువంటి యేసయ్య దేవుని ఆత్మస్వరూపిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన శరీరాన్ని దాల్చుకున్నాడు, మనతో పాటు ఉండడానికి, మనకి జ్ఞానాన్ని నేర్పించడానికి, పరలోక రాజ్యానికి ద్వారం చూపించడానికి మార్గముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, ఆయన మాటకు లోబడితే, దేవుని మాటకి మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడతామో వాళ్ళే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. చిన్నపిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల మాటకి లోబడతారో అలాగే చిన్నపిల్లల వలె దేవుని మాటకి లోబడిన వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. కానీ దానికి దేవుని మాట చెప్పినప్పుడు దానిలో వంకలు లాగి, దానిలో ఎన్నో ఏమి తప్పు ఉందా అని తప్పు పట్టి అందులోంచి ఏకలు లాగి, ఇది దీనికి అది, దానికి ఇదని మనము తప్పులు చూపిస్తూ ఉన్న వాళ్ళది పరలోక రాజ్యం అలాంటి వాది కాదంటున్నాడు. చిన్నపిల్లలా చెప్పింది చెప్పినట్టు నమ్మాలి. ఎందుకు నమ్మాలి? యేసయ్య మానవుడు కాదు, దేవుని కుమారుడు, దేవుని స్వరూపము. దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు అబద్ధం ఆడట అసంభవం అంటున్నాడు. అందుకని దేవుని మాటకు మనం లోబడడం వల్ల, చిన్నపిల్లల వలె మనం నమ్మడం వల్ల పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అంతేకాని దేవుని మాటను మనం అబద్ధమని మనము మన జ్ఞానంతో మనం తప్పుపడుతూ దేవునికి దూరం అవుతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. దేవుడు అబద్ధం ఆడడు. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నిజం. ఆయన అబద్ధం ఆడవలసిన పని లేదు ఆయనకి. ఆయన ఎందుకు అబద్ధం ఆడాలి? మనం రక్షింపబడితే ఆయనకి ఏమొస్తుంది? ఆయన పిల్లలు తప్పుపోకూడదని ఆయన ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మన పిల్లలు మనం ఎంత ప్రేమిస్తూ ఉంటాం, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనల్ని క్షమిస్తూనే ఉంటాం. ఎందుకు? మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి భరిస్తాం వాళ్ళని. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని భరిస్తాడు. మనల్ని భరించి, మనల్ని విడిపించి, మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఈ పాపంలో పడిపోకుండా, అపవాది చిక్కుల్లో పడకుండా, నిత్య నరకాగ్నికి మనం వెళ్లకుండా మనల్ని రక్షించి తప్పించి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని ఆయనకి ఇష్టం. మన పిల్లలు మనతో ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే దేవుని పిల్లలు దేవునితో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకు మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాడు అని మనం గ్రహించుకోవాలి. అంతేకాని అది అబద్ధము, అది మనుషులు రాశారు, యేసయ్య మానవుడు, ఒక ప్రవక్త, అబద్ధ ప్రవక్త అని ఆ రోజుల్లోనే పరిసయ్యులు, శాస్త్రులు
విమర్శించి ఆయన సిలువేశారు. తర్వాత వాళ్ళు గ్రహించుకున్నారు చాలామంది. చనిపోయిన తర్వాత ఆయన సిలువలో పలికిన మాటలు, ఆ యొక్క సిలువ మరణం పొందిన తర్వాత ఆకాశము ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి తెర చినిగిపోవడం, పట్టపగలు చీకటి కమ్మడం, ఇవన్నీ చూసిన వాళ్ళు ఇతను నిజంగా దేవకుమారుడే అని అనేక మంది రక్షింపబడ్డారు ఆ రోజే. ఇంకా కఠినత్వంతో ఉన్నవాళ్ళు ఇంకా అలా మిగిలిపోయినారు. అయితే వారు దేవుని మహిమను చూసి రక్షింపబడ్డ వాళ్ళు కొందరు, దేవుని మాటకు లోబడిన వాళ్ళు కొందరు. అందుకే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. అందుకని చూడకపోయినా ఆయన మాటను మనం నమ్మి చిన్న పిల్లల వలె మీరు నమ్మిన వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించరంటున్నాడు. చిన్నపిల్లల వలె నమ్మకుండా మనం తప్పులు ఎతుకుతూ అదొక మతం అనుకుంటూ ఇంకా 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 మనం ఆలస్యం చేస్తే ఏం చేస్తాము? మనకి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనలో ప్రాణం ఉన్నప్పుడే మనము యేసయ్యందు విశ్వాసం ఉంచాలి, మారుమనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. అప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఏమంటున్నాడంటే ఎంత మాత్రము అంగీకరింపనవాడు, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనవాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయము, తిరుగులేరు. ఇంకా స్టాంప్ వేసినట్టే. అంటే దేవుని మాట అంతా ఖచ్చితం. దేవుని మాటకి తిరుగులేదు. దేవకుమారుడు అబద్ధం ఆడతాడా? దేవుడికి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది? కాబట్టి దేవుడు చెప్పినట్టు మనం నమ్మి విశ్వాసం ఉంచితే మనం ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటాము. లేకపోతే ఎంత మాత్రమును ప్రవేశించనేరని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యానికి లోబడదాం, ఆయన చిత్తానికి లోబడదాం, మనల్ని మనం తగ్గించుకుందాం. మనము మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. సామెతల గ్రంథంలో సామెతల్లో ఏముందంటే సామెతల 3:34 అపహాసకులను దేవుడు అపహసించును, దీనుల ఎడల దేవుడు దయచూపును. అపహాసకులను ఏం చేస్తాడంట? అపహసిస్తాడంట. అపహాస్యం అంటే యేసయ్య దేవుడా, యేసయ్య నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే మనం పరలోకం వెళ్ళిపోతామా? ఇలా దేవుణ్ణి విమర్శిస్తూ అపహాస్యం చేస్తూ, అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ నరక వెళ్ళిపోతారా? మీరే దేవుని రాజ్యానికి వెళ్తారా? మేము నరక వెళ్ళిపోవాలా? అనేక విధాలుగా అనేక రకాలుగా అపహసిస్తారు. అలాంటి అపహాసకులు ఏం చేస్తాడంటే దేవుడు అపహసించును, దీనుల ఎడల దేవుడు ఏం చేస్తాడు? దయ చూపుతాడు. దీనత్వం అనగా తగ్గింపు స్వభావం, దేవుని మాటకి విధేయత చూపించడం, దేవుని వాక్యానుసారంగా జీవించడం, చిన్న పిల్లల వలె మనం నమ్మడం దేవుని వాక్యాన్ని. అలాంటి వారిదే దేవుని రాజ్యం అంటున్నాడు. అలాంటి వారి ఎడల ఏం చేస్తాడంటే దీనుల ఎడల దయ చూపిస్తాడు. ఆయన దయ, ఆయన కనికరం ఉంటే మనము ఈ లోకంలో ఆశీర్వదించబడతాం, పరలోకంలో ఆయనతో పాటు ఉంటాం. ఆయన దయ, ఆయన కృప, ఆయన కరుణ ఎప్పుడూ మన మీద ఉండాలని మనం కోరుకోవాలి. అంతేకాని ఆయన కోపము, ఆయన ఉగ్రత మన మీద ఉంటే ఎక్కడుంటాం? మనము తీర్పులో ఉంటాము. తీర్పులో ఉన్న వాళ్ళంతా ఎక్కడుంటారు? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతారు, నిత్య నరకాగ్నికి పాలైపోతారు. అటువంటి స్థితిలో ఉండకూడదని యేసయ్య కోరుకుంటున్నాడు. యేసయ్య అందుకే ఈ లోకానికి వచ్చాడు, మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చాడు, మనల్ని విడిపించడానికి వచ్చాడు, మనల్ని నిత్య రాజ్యానికి ఆయనతో పాటు ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే గ్రహించుకుంటారో, చిన్నపిల్లల వారు ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో వాళ్ళు హెచ్చింపబడతారు అనగా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో యేసయ్యతో పాటు మనం అందరం ఉందాం. ఒక దినం మనం అందరం కూడా కలుసుకుంటాం. ఆయన త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడొచ్చినప్పటికీ, మనకి మరణం ఎప్పుడొచ్చినప్పటికీ కూడా మనలో ప్రాణం ఉన్నప్పుడు మనం ఆయన యందు విశ్వాసం ఉంచడమే సిద్ధపడి మారు మనసు పొంది రక్షణ ఎప్పుడైతే పొందుకుంటామో పరలోక రాజ్యంలో మనం యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఉంటాము. కాబట్టి నిత్య నరకాగ్నికి తప్పించడానికి వచ్చిన యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచుదాం. దేవుని వాక్యానికి లోబడదాం.
దేవుని ఎడల మనము తగ్గించుకున్నప్పుడు మనము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ఆధారపడడమే తగ్గించుకోవడం, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని చిన్న పిల్లల వలె ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి చిన్నపిల్లల వలె ఆయన బలిష్టమైన చేతి కింద మనము వినయ మనస్కులమై మనం ఉందాము. అప్పుడు తప్పకుండా మనల్ని తగిన సమయం అందు ఆయన ఎప్పుడు మనల్ని హెచ్చించాలో ఆయన చేతుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆయన చేతులకు మన జీవితాలను అప్పగించినప్పుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించి మన జీవితాలు అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మనము ఈ సమయంలో మరణించిన ఆయనతో పాటు ఉంటామనేటటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఏ సమయంలో మనం మరణిస్తామనేది మనకు తెలియదు. కాబట్టి మనలో ప్రాణం ఉండగానే యేసయ్య యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన ఎప్పుడు మనల్ని పిలిచినా, ఆయన ఎప్పుడు వచ్చినా మనము ఆయనతో పాటు ఉండాలనేటటువంటి నిరీక్షణ కలిగి జీవిద్దాం. ఈ వాక్యం దేవుని వినికిల్లో, మనందరి వినికిల్లో దేవుడు ఆశీర్వదించుకురాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా అవును ప్రభువా, చిన్న పిల్లల వలె ప్రభువా, దీన మనస్కుల వలె ప్రభువా తండ్రి, నీ వాక్యానికి లోబడే మనస్సు ప్రతి బిడకు దయచేయండి ప్రభువా. అయ్యా ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నారు ప్రభువా. అయ్యా నీ ఆజ్ఞను తిరస్కరించి నీ వాక్యానికి దూరమయ్యి అయ్యా ప్రభా తండ్రి, అయ్యా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవారుగా ఉండకుండా మమ్మల్ని ఏర్పరచుకున్నట్టుగానే ప్రతి ఒక్కరిని ఏర్పరచుకుని నాయన ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించండి. చిన్నపిల్లల వలె దీన మనస్సుతో ప్రభువా తండ్రి నిన్ను ఎదుర్కొని నీ మాటకు లోబడే బిడ్డలుగా, చిన్న బిడ్డల వలె తండ్రి నీ రాజ్యానికి వారసులగునట్లు తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించి, ఆదరించి, రక్షించి అయ్యా అందరికీ రక్షణ దయచేసి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సమాధానము, సంతోషము దయచేసి, విన్న వాక్యం నూరంతలుగా ఫలించినట్లు మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె నూరంతలుగా ఫలించునుగాక. ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా మమ్మల్ని వాడుకొని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి నీ పాదసన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ అవసరతను మీరు తీర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు విన్న వాక్యాన్ని మీరు విని మీ స్నేహితులకు, మీ సహోదరులకు షేర్ చేసి ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు పొందుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని నామపేట మీరు వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకందరికీ, సకల పరిశుద్ధులకు, మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు నిత్యము తోడై ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.